పరమేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. మార్చి నెలలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి కుంభంలో సంచారం చేస్తూ 15వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు మకరంలో సంచారం చేస్తూ 16వ తేదీన కుంభంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు కుంభంలో సంచారం చేస్తూ 7వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మకరంలో సంచారం చేస్తూ 8వ తేదీన కుంభంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ధనురాశి వారికి ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదము కలిపి ధనురాశిలో ఉంటాయి. ధనురాశికి అధిపతి గురువు. ధనురాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సహకారం ఉంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. సంతాన అభివృద్ధి ఉంటుంది. సంతానానికి సంబంధించిన శుభకార్యాలలో పాల్గొంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. అనుకోని రీతిలో విపరీతమైన ధన ఆదాయం కూడా ఉంటుంది. స్థిరాస్తులు వంటివి కొనుగోలు చేస్తారు. ధనురాశి వారికి ఈ మాసంలో ముఖ్యంగా చెప్పవలసింది కొత్తగా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలో వారి వల్లే కుటుంబ కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ప్రాథమిక విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరం. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్ళే వారికి, ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది. మీ పనికి ప్రోత్సాహకాలు, సన్మానాలు వంటివి లభిస్తాయి. సహోద్యోగులతో సంబంధాలు బాగుంటాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే భాగస్వామి వ్యాపారస్తులకు ఈ మాసం కొంతవరకు అనుకూలత తక్కువగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి 2వ వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి బయట వారి వల్ల కుటుంబ కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక బయట వ్యక్తులతో జాగ్రత్తగా ఉండడం అవసరం. కోర్టు వ్యవహారాలలో అనుకూలత లభిస్తుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి ఉంటాయి. కనుక పూర్తి ఫలితాలు కావాలి అనుకునేవారు తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం వల్ల పూర్తి ఫలితాలను తెలుసుకోగలుగుతారు. ధనురాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి సప్తశ్లోకి దుర్గా స్తోత్రాన్ని వినడము లేదా పారాయణ చేయడం వల్ల పూర్తి అనుకూలత లభిస్తుంది.